ఈ ప్రపంచంలో శబ్దం చాలా ఉంది. కానీ నిజమైన శాంతి మాత్రం చాలా మందికి దొరకదు. ఈ కథ ఒక రాజకుమారుడి కథ కాదు. ఇది మీ మనసులో బాధ నుంచి విముక్తి పొందిన మనిషి కథ. ఈరోజు మీరు వినబోతున్నది గౌతమ బుద్ధుని జీవితం, ఆయన బోధనలు మరియు మన జీవితానికి దాచిన లోతైన అర్థాలు. కళ్ళు మూసుకోండి, శ్వాసను గమనించండి. ఈ ప్రయాణం మొదలవుతుంది. సిద్ధార్థుని జననం హిమాలయ సమీపంలో ఉన్న కపిలవస్తు అనే రాజ్యం. అక్కడ రాజు శుద్ధోదనుడు, రాణి మాయాదేవి. ఒక రాత్రి రాణి మాయాదేవికి ఒక అద్భుతమైన స్వప్నం వచ్చింది. తెల్లని ఏనుగు ఆమె గర్భంలో ప్రవేశించినట్టు. జ్యోతిష్యులు చెప్పారు, ఈ శిశువు ఒక మహారాజు అవుతాడు లేదా ప్రపంచాన్ని మారుస్తాడు. ఆ శిశువే సిద్ధార్థ గౌతముడు. విలాసవంతమైన జీవితం. సిద్ధార్థుడు అన్నీ ఉన్న జీవితంలో పెరిగాడు. బంగారు భవనాలు, సంగీతం, సుఖాలు, సంతోషం. కానీ ఒక విషయం మాత్రం లేదు, బాధ యొక్క నిజం. రాజు శుద్ధోదనుడు తన కుమారుడు బాధ చూడకూడదని కోరాడు. కానీ బాధ దాల్చలేం, సత్యాన్ని ఆపలేం. 4 దృశ్యాలు. ఒక రాజు సిద్ధార్థుడు నగరంలోకి వెళ్ళాడు. మొదటి దృశ్యం, వృద్ధుడు. ఇలా అందరూ వృద్ధులవుతారా? రెండో దృశ్యం, రోగి. శరీరం ఎప్పటికీ మన మాట వినదా? మూడవ దృశ్యం, శవం. జీవితం చివరికి ఇలానేనా? నాలుగవ దృశ్యం, సన్యాసి. బాధ మధ్యలో కూడా శాంతి ఎలా? ఈ 4 ప్రశ్నలే సిద్ధార్థుని జీవితాన్ని మార్చాయి. మహావిష్కరణ. రాత్రి భార్య యశోధర కుమారుడు రాహులుడు నిద్రలో సిద్ధార్థుడు వెనక్కి తిరిగి చూడలేదు. ఎందుకంటే అటు చూసిన క్షణమే ఈ ప్రయాణం ఆగిపోతుంది. అతడు రాజకుమారుడు కాదు, ఇకపై బాధకు సమాధానం వెతుకుతున్న సాధకుడు. తపస్సు, విఫలత. ఆహారం లేకుండా, నీరు లేకుండా శరీరాన్ని శిక్షిస్తూ తపస్సు చేశాడు. కానీ జ్ఞానం రాలేదు, శాంతి రాలేదు. అప్పుడు ఆయన గ్రహించాడు, అతిశయం కాదు, అత్యాచారం కాదు, మధ్య మార్గమే సత్యం. బోధవృక్షం కింద జ్ఞానం చేశాడు. బోధ్గయ. బోధవృక్షం కింద జ్ఞానం పొందే వరకు లేచేదే లేదు అని ప్రతిజ్ఞ చేశాడు. కుమారుడు వచ్చాడు. భయం, ఆశలు, కోరికలు. కానీ సిద్ధార్థుడు కదలలేదు. ఉపస్స వేళ అతడయ్యాడు బుద్ధుడు. 4 ఆర్య సత్యాలు. దుఃఖం ఉంది, దుఃఖానికి కారణం ఉంది, దుఃఖానికి ముగింపు ఉంది, ఆ మార్గం ఉంది. ఈ 4 సత్యాలు మన జీవితానికి అర్థం. అష్టాంగ మార్గం. సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్పం, సమ్యక్ వాక్, సమ్యక్ కర్మ, సమ్యక్ జీవన్, సమ్యక్ ప్రయత్నం, సమ్యక్ సంస్కృతి, సమ్యక్ సమాధాని. ఇది మతం కాదు, ఇది జీవన విధానం. కరుణ, మౌనం. బుద్ధుడు చెప్పాడు, నిన్ను నువ్వు గెలిచినప్పుడే ప్రపంచాన్ని గెలిచినవాడువు. కోపానికి బదులు మౌనం, ద్వేషానికి బదులు కరుణ. మహాపరినిర్వాణం. అన్ని సంస్కరణలు నశ్వరమే, జాగ్రత్తగా జీవించండి. అవి బుద్ధుని చివరి మాటలు. శరీరం వెళ్ళిపోయింది, కానీ మార్గం మిగిలింది. మన కోసం బుద్ధుడు ఈ రోజుకి బుద్ధుడు అడుగుతున్నాడు, నీ మనసు ఎక్కడ ఉంది? బయట కాదు, లోపలే సమాధానం. శాంతి నీలోనే ఉంది, నువ్వే వెతకాలి. ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని సపోర్ట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.